రాజమండ్రిలో పాలు కల్తీ ఘటనలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూటమి నాయకులతో కలిసి ఆమె బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో ప్రస్తుతం 11 మంది చికిత్స పొందుతున్నారని, రాత్రి సేకరించిన పాలను డీప్ ఫ్రిడ్జ్ లో భద్రపరచడం వల్ల ఎథిలీన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లు నిపుణులు గుర్తించారు అని, ముఖ్యంగా 60 సంవత్సరాల వృద్ధులు మరియు 5 సంవత్సరాల పిల్లలపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది అని, అలాగే డయాబెటీస్ ఉన్నవారు ఈ రసాయనం త్వరగా ప్రభావం చూపుతుంది అని నిపుణులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, పరిమి రాధా, నర్సపల్లి హారిక, రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. బాధితులు పెట్టుకోకూడదు, ప్రభుత్వమే వారికి సహకారం అందిస్తుందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వారు అనౌన్స్ చేయడం, చనిపోయిన కుటుంబాలకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అలాగే ఈ పాలు ఎవరైతే వినియోగించారో దాదాపు 290 మంది వారి శాంపిల్స్ తీసుకుని వారికి కూడా ఏమన్నా ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వారికి టెస్టులు చేయడం జరిగింది. 240 శాంపుల్ ఇప్పటికే రిజల్ట్స్ వచ్చాయి. ఎటువంటి అబ్నార్మల్ రిజల్ట్ అయితే రాలేదు. కాబట్టి వీరంతా కూడా సురక్షితంగానే ఉన్నారనుకోవచ్చు. అయితే దీనికి ఒక పక్కన వీరందరినీ కూడా కాపాడుతూ మరో పక్కన దీనికి మూలం ఏమిటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పేసి ఆ విచారణ కూడా చేపట్టారు. ఈ గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఇవాళ కోర్టులో కూడా ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పాలు వ్యాపారి కూడా అదే పాలు వారు కూడా వినియోగించుకున్నాడు. అంటే ఆయన కూడా తాగాడు ఆ పాలు. ఆయనకి కూడా కొంచెం పరిస్థితి కొంచెం ఆ బ్లడ్ టెస్ట్లో కొంచెం ఎక్కువగా క్రియేటిన్ ఉన్నది విషయం ఆయనకు కూడా ఉంది. అయినప్పటికీ ఆయన ఇక్కడే ఉన్నాడు, బొల్లేనులో ఉన్నాడు. సో ఆయనకి కూడా ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీని మూలం ఎలా జరిగిందని చెప్పేసి మీరు గమనించినట్లయితే ఆయనకు ఒక చిల్లర 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళకి ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సాయంత్రానికి వస్తాయని ఆశిస్తాను. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు. గత ప్రభుత్వంలో కూడా చేశాడు, అంత ముందుకు చేశాడు. ఈరోజు తప్పు జరిగింది. రేపు ఇంకా పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? జిల్లా యంత్రాంగం, ఆ శాఖ సంబంధించిన వారందరూ కూర్చొని భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేస్తూ, ఆ కుటుంబాల ఒక ఆవేదన అంతా ఇంత కాదు. ఎందుకంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు, చేదుగా ఉంది, చేదుగా ఉంది, చేదుగా ఉందని చెప్పినా ఏదో ఒక కారణం వల్ల అయ్యి ఉంటుందిలే, ఇప్పటి నుంచో సంవత్సరాలుగా వేస్తున్న వాడు కదా, తప్పేం జరుగుద్దిలేనే ఉన్నారు అందరూ కూడా. కానీ ఇలాంటి సంఘటన జరుగుద్దని ఎవరు ఊహించలేదు. దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ
డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి, అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ముందుగా నేను మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. డిఎం అండ్ హెచ్ఓ గారిని, ప్రతి ఒక్కరిని కూడా జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మొన్న రాత్రి నాకు తెలిసినప్పుడు కీర్తి గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను మొన్న రాత్రి వారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడే వారు మొత్తం కూడా వారు తెలియజేశారు ఏ విధంగా జిల్లా యంత్రాంగం స్పందించింది. వారి ఇళ్లకెళ్ళి బ్లడ్ శాంపిల్స్ దగ్గర నుండి, పాల శాంపిల్స్ దగ్గర నుండి తీసుకోవటం, అదేవిధంగా మిగిలిన 42 రైతుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా పాల శాంపిల్స్ని సేకరించడం, టెస్టింగ్ చేయించడం, ఇవన్నీ కూడా